హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొచ్చు పిండి కలుపుతున్నాయి. ఊరైతే ఉంటాము. పిండి అయితే స్టార్ట్ చేస్తుంది పడిపోవడం. వచ్చింది మళ్ళా అని ఎనిమిదిన్నర అయింది. 3ంటికి లేస్తే 8:30 దాకా అయ్యే పని. ఇంకా గంట టైం పడుతుంది ఈ పని చేయాలంటే. నువ్వే మాట్లాడుతాను. మాటలు రావా? ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ నిద్రలో ఏం మాట్లాడలేకపోయినా నేనైతే. కానీ పని బాగా రిస్క్ పని. మీరు ఇట్లా పెట్టుకోవాకండి. ఎందుకంటే ఈ రిస్క్ పని నేను ఎలా చేస్తున్నా అంటే నాకు గిట ఏమో ఇంట్లో పరిస్థితి బట్టి చేయాల్సి వస్తుంది. మేము ఇద్దరు అలా చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కరితోనైతే అవ్వదు ఈ పని. నలుగురు అయితే కావాల్సిందే ఖచ్చితంగా. నేను అప్పుడు మాట్లాడలేకపోయినాను. గట్టిగా మాటలు కూడా వస్తలేదు. ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఒకటి కొంచెం దగ్గర తినాలా, కొంచెం దగ్గర పాపడ ఎలా చేస్తున్నావు చూపి. పెరుగు పాపడి నెయ్యి పాపడ అంటారు, పెరుగు పాపడ అంటారు. మెరిగితే ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా అయిపోయింది. చెప్పు మొత్తం మైదా, రవ్వ, ఇడ్లీ రవ్వ కలిపి ఇట్లా చేసుకోవాలి. దీనికి మళ్ళీ నూనెలో వేయించాలి. ఒకటే సైజ్ చేయాలి, మళ్ళీ చిన్న సైజ్ చేయకూడదు. చాలా బాగుండేది పెరుగు పాపడ టేస్ట్. కారం మసాలా పెరుగులో ముంచి చేసి తినాలి. దీన్ని ఎంచిన తర్వాత ఇది లాస్ట్ మాట. ఫైనల్ అయిపోయినాయి. 2 ఉన్నాయి. ఇలా కుంది ఎందుకు ఇది అంటే కొంచెంగా చేసేసినాము. ఫాస్ట్ చేసేసినాం అన్నమాట. బాగా కన్నా ఫాస్ట్ మనం వర్క్ చేసినాం. టోటల్ ఎంత ఉందో లెక్క పెట్టలేదు. ఫైనల్ లాస్ట్. గ్యాస్ ఆఫ్ చేయండి అన్న. అయిపోయింది కదా.
అయిపోయిందా? ఓకే. ఈరోజు మేము పానీపూరి ఆర్డర్ ఉన్నాయి కాబట్టి పానీపూరి చేసినమాట. డెలివరీ ఉన్నాయి. ఒక్కొక్క కవర్లో అయితే 100 పీసెస్ ఉంటాయి. 70 రూపీస్ ఒక ప్యాకెట్ మాట. ఇవాళ నైట్ ఫోన్ చేసి చెప్పారు మాకు. ఒక రోజు ముందు చెప్పేస్తే ముందు రోజు ఎంత రోజు మేము చేసి ఫ్రై చేస్తాం అన్నమాట. ఇట్లా తయారు చేస్తాము పానీపూరి. కొద్దిగా 4కి వేసి చేస్తే మధ్యాహ్నం వరకు అందిస్తాం అన్నమాట. మాకు మీకు కావాలంటే ఒక రోజు ముందే మాకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్తేనే మేము ఏదైనా చేసి మీకు పంపుతాము. ఏదైనా అయ్యో ఎట్లా చేయాలని అనుకుంటురా మా ఫోన్ నెంబర్ కూడా కింద రాసి పెడతాను నేను. అట్లా అంటే పానీపూరి కూడా సప్లై చేస్తాం, షాప్ కూడా పెట్టాం. ఇంకోటి ఏంటంటే 1 రూపీ పానీపూరి అయితే ఎవరైనా చెప్తారు. ఎవరైనా కావాలంటే కూడా ఈ ప్యాకెట్ ఇట్లా అందిస్తాం అన్నమాట. అడ్రస్ ఆల్రెడీ 1 రూపీ పానీపూరి షాప్లో కూడా ఉంది. కాదు మాకు తెలుస్తలేదని చెప్తే అడ్రస్ కూడా పెడతాం కిందంగా. ఏదైనా కామెంట్ చేసి మేమే చెప్పేస్తాము. ఏది ఎట్లా కావాలో చెప్పి చూపిస్తాం అన్నమాట. అట్లా 1 రూపీ పానీపూరి అంటే ఎవరైనా చెప్తారు ఆల్రెడీ. అంటే మొత్తం ఎన్ని ఉంటుందంటే 6000 ఉంటుంది. ఇవాళ మాత్రం ఇవాళ గిలాడిగా అయిపోతుంది. ఇది చేసినామా ప్యాకేజ్ ఎమ్మడే పంపడమే. ఇంట్లో కూడా ఇవి ఉండవు. స్టాక్ ఉంటుంది ఏవో మనం అడిగి ఎమ్మడే తీసుకురావచ్చు అని అనుకోండి. ఎమ్మటైతే రావు, ఎమ్మటైతే కావు. ఒకరోజు ముందు చెప్తేనే ఇట్లా ప్యాక్ చేసి పంపుతాం అన్నమాట. ఇలా 100 పీసెస్ ఉంటాయి. 70 రూపీస్ ప్యాకేజ్. అట్లా ఇట్లా తయారు చేసుకుంటాం అన్నమాట. ప్యాక్ అయితే చేసిన ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇది అంటే అదే చేస్తున్నా అంటున్నాయి. ఇట్లా చేస్తున్నాం అన్నమాట. ఒక్కొక్క టైంలో ఏమో 100 పూరి ఉంటాయి. ఇగో ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇట్లా ప్యాక్ చేసి ఇక పంపాలి. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేశారు 1 గంట టైం పడుతుంది అని చెప్పి. ప్యాక్ చేసిన తర్వాత ఇక వాళ్ళకి ఇవ్వాలి. అది ఏమంటే వచ్చేస్తారు వాళ్ళకి. ఇక ప్యాక్ చేసుకుంటేనే కొంచెం తొందరగా అవుతుంది. మనం క్యాండిల్ తో చేయాలంటే లేట్ పడుతుంది. చాలా టైం పడుతుంది అన్నమాట క్యాండిల్ తో చేయాలంటే. అదిగా ట్రై చేసినామని ఇలా రాదు. ఇలా అయితే తొందరగా అవుతుంది. ఇప్పుడు అయితే స్మూత్ ఎట్లా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా బాగుంది ప్యాకెట్. ఇలా చాలా వరకు ఇట్లా గప్చుప్పుడు చూసి మీరు కొనుక్కొస్తారా అంటారు. మేము నలుగురు చేస్తామని చెప్పి అట్లా అందుకోసం ఇట్లా స్మూత్ బాగుందా అంటారు. చాలా వరకు కస్టమర్ తినేటోళ్ళు కూడా అదే అంటారు. బాగుందండి పానీపూరి. అప్పుడప్పుడే సప్లై అవుతాం కాబట్టి పానీపూరి టేస్ట్ కూడా బాగా వస్తుంది. రోజు చేస్తాం కాబట్టి. చూపి బాగుంది. ఇప్పుడే చూపి చెప్పు. इंग्लिश नहीं आते, तेलुगु बोलती, तेलुगु बात बोलती, इंग्लिश नहीं आते. एक पानी पूरी में इतने 100 ఉంటే నాకు రావు ఇంగ్లీష్ కాబట్టి మా వాళ్ళు నవ్వుతూ అందరూ. నేను అప్పుడు కామెడీ ఎట్టే చేస్తాను ఇంత కాబట్టి. బాబాతో ఎట్టయితే చేస్తాను అప్పుడప్పుడు. బాబా ఏం తీస్తాడు నీకు ఆడని ఎందుకు మాట్లాడతావని కానీ చెప్తాను. చెప్పాలి బాబా ఏముంది. बोलो बाबा बोलो, बात करो, इंग्लिश के बात करो बाबा. రెండే ప్యాకింగ్ ఉంది. ప్యాక్ చేసేది అయిపోతుంది. ప్యాకింగ్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోలే. ఇంకా కానీ ఇప్పుడు దానికి చాలా బాగుంది ప్యాకింగ్. నేనైతే ఒక మషూరిలో పెట్టినా ఆల్రెడీ. ఈ ప్యాకెట్ మొత్తం నేనే చేసిన పానీపూరి. అమ్మో నువ్వు నేనే చేసింది. అది నాకు బావాలి. అన్నీ మనమే ఫాస్ట్ ఫాస్ట్ కింద పడేస్తే పలుతుంది బావా. ఏం పని పలిగిననుకో పలిగితే నేను బాగా ఫైటింగ్ చేసుకుంటా.